వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలో గల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద గౌడ్, గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి ప్రారంభించారు. మొదటిగా ఉషోదయ కాలనీ ఫేజ్ 2 పార్కులు, విఘ్నేశ్వర సమగ్రత పార్కులు ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్, కాలనీ అధ్యక్ష కార్యదర్శి, కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాలనీ అభివృద్ధి పనులకు వారి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు. ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ సభ్యులు అధ్యక్షులు పేరారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సలహాదారు శ్రీనివాస్, ఉదయ్ కుమార్, జితేందర్, సంయుక్త కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు, సేతురాం, జాయింట్ కమిటీ సభ్యులు సురేష్, శ్రీనివాస్, వినయ్, ఆంజనేయులు, ధర్మరాజు, వెంకటేష్, సత్యనారాయణ, ప్రసాద్, శర్మ, గోపాల్, కృష్ణ, కళ్యాణ్, కృష్ణ, మౌలి, సతీష్, జమీల్, రాజేష్, మాధవరావు, రమేష్, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కార్పొరేటర్ గారు, మా 2 పార్కులకు ఓపెనింగ్ వచ్చింది. మా కాలనీ తరఫున కృతజ్ఞతలు జరుపుతున్నాము. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు హామీ ఇచ్చారు, ఏ పనులు మేము చేసి పెడతామని. మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మన స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు, మరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మన స్థానిక 125 డివిజన్ శేషగిరిరావు గారు వచ్చి 2 పార్కులు, విఘ్నేశ్వర పార్కు 1 and 2 చేసి ఈరోజు ఎంతో ఘనంగా ఉత్సాహంగా జరిగింది. మా కమిటీ వాళ్ళు సాధబాధలు చేసి 2 సంవత్సరాలు కృషి చేసిన ఫలితం ఈరోజు దక్కింది. కాబట్టి వాళ్ళకు ధన్యవాదాలు, జేసీ కమిషనర్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ గారికి, స్థానిక 125 డివిజన్ రావుల శేషగిరి గారికి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇట్లాగే రాబోయే కాలంలో మన ప్రెసిడెంట్ పేరారెడ్డి గారు, రవికాంత్ గారు, సెక్రటరీ గారు, మా కాలనీ ఫేజ్ 2 సెక్రటరీ, ప్రెసిడెంట్ వీళ్ళిద్దరు సమక్షంలో వాళ్ళ కమిటీని ఎమ్మడేసుకొని పోయి కష్టపడి 2 సంవత్సరాలు నిహారాత్రులు చేసి వాళ్ళు ఎన్నో సాధనబాధలు వారి కమిటీ వాళ్ళకు సహకరించారు. ఈరోజు ఎంతో మరి పిల్లలు ఆడుకునే పార్కు తయారు చేశారు. అట్లాగే మేము మండపం కట్టుకున్నాము. ఎందుకంటే రేపు రోజే రాబోయే కాలంలో బర్త్డేలు కానీ, చిన్న ఫంక్షన్లు కానీ, వినాయక చవితి కానీ, శ్రీరామనవమి కానీ, మరి ఇక్కడ దీపావళి ఫంక్షన్ చేసుకుంటే సమకూర్చున్నాము. ఇక్కడ అందరి సహకారంతో ఈరోజు, కాలేజీ సహకారంతో ఈరోజు వాళ్ళ ఆధీనంలోనే ఈరోజు జరిగింది. కాబట్టి అందరి నుండినే ఏదైనా పని సాధించగలం మనం ఈరోజు. ఎందుకంటే ఒక్కడి నుంచి కాదు, ఇది కమిటీ నుంచి కాదు, మన కాలనీ వాసులు వాళ్ళు సహకరించారు. కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఇనాగ్రేషన్ చేసుకున్నాము. మరి ఈరోజు 2 పార్కులుగా వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ ఓపెనింగ్ జరిగినది. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఇంత పెద్దగా చేసి మన కాలనీ డెవలప్మెంట్ చేసి వాళ్ళ సహాయ సహకారంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్లో ఈరోజు ఉషోదయ కాలనీ ఫేజ్ 2లో 2 ఉన్నతమైన పార్కులు ఈరోజు ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మొదటి పార్క్ పేరు విఘ్నేశ్వర పార్క్, రెండోది సమగ్రత పార్క్. ఈ 2 పార్కులు ఈ ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ మెంబర్స్, అలాగే కాలనీ వాసుల యొక్క అమూల్యమైన అవకాశాలు గురించి వాళ్ళు ఉల్లాసం పొందడానికి, ఆరోగ్యరీత్యా వాళ్ళు ఉండడానికి ఈ పార్కుల్ని తగిన విధంగా మరి ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ప్రధానంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరి పెద్దలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు, స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి గారు, అలాగే టీఆర్ఎస్ నాయకులు, టీడీపీ నాయకులు, కాలనీ ప్రెసిడెంట్లు తదితరులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ప్రారంభోత్సవం జరిగింది. మరి ఈరోజు ప్రత్యేకించి చెప్పదలిసింది ఏమనగా, మరి ఈరోజు 2 కాలనీ పార్కులు గతంలో చూసుకుంటే ఇది ఒక మురికివాడలా ఉండేది. చెత్త, పందులు, కుక్కలు
దాన్ని ఒక పరిస్థితి చాలా దర్శనీయంగా ఉండేది. దాన్ని ఈరోజు ఒక చక్కటి ప్రదేశం కింద పిల్లలు కానీ అలాగే పెద్దలు కానీ ఇక్కడ ఆహ్లాదకరంగా వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి, యోగా చేసుకోవడానికి, ఆడుకోవడానికి, అలాగే ఇక్కడ ఒక కమిటీ హాల్ కూడా ఏర్పడడం జరిగింది. ఇదంతా ఒక కృషికి రాదు, ఈరోజు ఇది సమిష్టి కృషి. కాలనీ ఉషోదయ కాలనీ ఫేజ్ 2 కమిటీ సమిష్టి కృషి. మరి ఎన్నో రోజులు మరి మనం లెటర్స్ తీసుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి, ఎంపీ గారి దగ్గరికి, జోనల్ కమిషనర్ దగ్గరికి తిరిగి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చడం జరిగింది. మరి అందుకు అందరికీ కూడా పేరున కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మరి పేరు ధన్యవాదాలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ప్రెసిడెంట్ గారు అయినటువంటి కిరారెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ రవికాంత్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ గారు, జాయింట్ సెక్రటరీ కుమార్ స్వామి గారు, అడ్వైజర్ ఉదయ్ గారు, అలాగే ట్రెజరర్ వినోద్ గారు, కామేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు గారు, సేతురామ్ గారు, సురేష్ గారు, అలాగే వసుమతి నిలయం నుంచి వచ్చారు, అలాగే వెంకటేశ్వర రెసిడెన్సీ నుంచి వచ్చారు, రాఘవేంద్ర రెసిడెన్సీ నుంచి వచ్చారు, సాయి నివాస్ నుంచి వచ్చారు, అంజలి హోమ్స్ నుంచి వచ్చారు, అలాగే స్థానికులు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.